వీడియో ప్రస్తుతం మన ఈ కాలనీలో ఇదేం కాలనీ అంటారమ్మా, ఖమ్మం జిల్లా పెద్దమ్మతల్లి గుడి ఏరియాలో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలోనికి మనం రావడం జరిగింది. ఇక్కడ కాలనీలో వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ బాధను వివరణ ఒక నిమిషంలో వారు చెప్పాలంటే మనం ఆశిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు మాకందరికీ హెల్ప్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎఫెక్ట్ అయ్యి 4 days అవుతుంది. ఈవెన్ ఒక చిన్న నాయకులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు లేరు. ఎవరు వచ్చినా ఆ మూల నుంచి వస్తున్నారు, చూస్తున్నారు, అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ హియర్, దే ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ ఫార్వర్డ్ ఎట్ ఆల్. అసలు ఎఫెక్ట్ అయినాము, ఫీవర్స్ వచ్చినాయి, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. 4 days నుంచి చాలా సఫర్ అయ్యాం మేము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా 2 days తర్వాత నుంచి వాళ్ళకి పాపం సరిపోవటం లేదు, ఎంతమంది వచ్చినా ఎంతమంది చేసినా సరిపోవటం లేదు. సో కొంచెం ఎవరైనా సరే చూసుకొని, ఇక్కడ వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఎక్కడెక్కడ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఏదో డైలీ వేర్ కోసమో ఎంతమంది ఉన్నారు, చాలా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, అందరం ఒక ఫ్యామిలీగా ఉంటున్నాము. సో జస్ట్ వాచింగ్ ఫ్రమ్ ద టీవీస్ ఓన్లీ దే ఆర్ కమింగ్ టు హెల్ప్ అస్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. ఓకే, సో మనం వింటున్నాం కాలనీ యొక్క పరిస్థితి, కాలనీ ప్రజల యొక్క పరిస్థితులు. సో మేము రిక్వెస్ట్ చేస్తే మీడియా ద్వారా కానీ ఎవరైనా మీరు చేసేటప్పుడు సో నీడీ పీపుల్ ఉన్నటువంటి లాస్ట్ వరకు కూడా చేరితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళ వాదన ఉంది. సో ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చేయగలిగేవి చేస్తున్నప్పటికీ సరైన వ్యక్తులకు చేరట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేవారన్న